భారత ప్రథమ సామాజిక తత్వవేత్త ఉద్యమకారుడు సంఘసేవకుడు మహాత్మా జ్యోతిరావు పులే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని మెదక్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతిని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ మెదక్ పట్టణ మాజీ కౌన్సిలర్ పార్టీ నాయకులతో కలిసి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమాజ స్థాపనకు బడుగు బలహీన వర్గాల విద్యా అభివృద్ధికి సమాన హక్కుల కోసం పూలే చేసిన పోరాటం అమూల్యమన్నారు. మల్లికార్జున్ గౌడ్ ఆయన చూపిన మార్గంలో నడిచి ఆశయాలను సహకారం చేయడానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బీసీలు రాజకీయంగా ఆర్థికంగా ముందుకు సాగేందుకు పూలే చేసిన కృషి అపారమని చెప్పారు. जोहार महात्मा ज्योतिराव फुले, जोहार जोहार, जोहार महात्मा ज्योतिराव फुले, जोहार जोहार. महात्मा ज्योतिबा फुले गारी యొక్క వర్ధంతి సందర్భంగా మెదక్ జిల్లా బారాస పార్టీ కార్యాలయం లోపల మరి ఆ మహానుభావునికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి మనకు అందరూ తెలుసు మహాత్మా జ్యోతిబా ఫులే ఒక గొప్ప వ్యక్తి. ఈ సమాజంలో చెప్పడమే కాదు చేసి చూపించడం ఆచరణలో కూడా నిజం చేసినటువంటి గొప్ప వ్యక్తి మన మహాత్మా జ్యోతిబా ఫులే. మరి ఆ రోజుల్లో సమాజంలో తీవ్రమైన వివక్ష, ఆ వివక్షను ఎదుర్కోవడమే కాకుండా ఆ వివక్షకు ఒక సరైన మార్గం చూపించి మరి ఆచరణలో చూపించినటువంటి గొప్ప వ్యక్తి. మహిళలకు ముఖ్యంగా నాడు మహిళలు చదువుకోవాలి, ఇంట్లోకి బయటకు రావాలంటేనే రకరకాల ఆంక్షలుండే. ఆంక్షలు కాదు, ఇలా సమాజం అభివృద్ధి చెందాలంటే మహిళలు ప్రముఖ పాత్ర పోషించాలి, మహిళలు చదువుకోవాలి, మహిళలు చదువుతోటే సమాజ అభివృద్ధి ఆకాంక్షించి సొంతగా అప్పటికి ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. మరి తానే టీచర్గా తన భార్యకు విద్యాబుద్ధులు నేర్పి తన గొప్ప టీచర్గా తీర్చిదిద్ది ఆ భార్య ద్వారా సావిత్రిబాయి పూలే ద్వారా సమాజంలో మహిళలకు అందరికీ కూడా విద్యను అందజేసి ఈరోజు మహిళలు ప్రపంచంలో మేము సైతం సగభాగంలో హక్కులే కాదు అన్నింటిలో కూడా ఇలా మామూలు కింద ఇంటి గృహిణి నుంచి మొదలు పెడితే విమానాలు అంటే పైలట్ స్థాయి వరకు అన్ని రంగాల్లో కూడా మహిళలు ఆ స్థాయిలో ఉన్నారంటే మరి దానికి ఆద్యుడు మహాత్మా జ్యోతిబా ఫులే, మరి సతీమణి సావిత్రిబాయి ఫులే. అంటే తన భార్యకు చదువులు నేర్పి విద్యాబుద్ధులు నేర్పి తన ద్వారా సమాజాన్ని జాగృతం చేసి తన ద్వారా సమాజాన్ని అభివృద్ధి దశలో తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఫులే గారు. కాబట్టి వారిని ప్రతినిత్యం మనం స్మరించుకోవాలి, మరి వారి ఆశయాలు కొనసాగించాలి. అదేవిధంగా మనమందరం కూడా ఏ పని చేసినా ఏ కార్యక్రమం తీసుకున్నా కేవలం చెప్పడమే కాదు మన ఆచరణ కూడా చూపించాలని చెప్పేసి మనకు దిశా నిర్దేశం చేసినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫులే. తప్పకుండా